కమాన్. ఏంటి కన్ను కొడుతున్నావు? వాడు మన టీం గురించి ఏమనుకుంటాడు? కమాన్ ప్లీజ్ గో కిల్ హిమ్. కమాన్, మనుషుల్లా బిహేవ్ చేయొద్దు. షిట్, మీకు ఎలా కాదు. ల్యాప్టాప్ కమాన్ గైస్, జస్ట్ లుక్ అట్ దిస్. మీ అక్క చెల్లెలు చేసింది మీరు చేయలేరా? వారిని ఏకమ్మ ఏదో సినిమా చూపిస్తున్నావు, నువ్వు ఎక్కడ దొరికారా బాబాయ్? కమాన్ జస్ట్ గో. ఈ కామెడీ నా వల్ల కాదు. శంకర్ చెప్తే వింటారు, భీమనేని చెప్తే వినరా? మీరు కడుపు గడ్డి తింటున్నారా, అన్నం తింటున్నారా? అందులో ఉప్పేసుకోవట్లేదా? నిన్ను గేదెలతో చంపించడానికి నేనేమన్నా సర్కస్ నడుపుతున్నానా? నువ్వు హార్ట్ పేషెంట్ అని తెలిసే నిన్ను చచ్చేంతలా నవ్వించాను. నన్ను చంపచ్చురా, కానీ మా బాస్టి నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడం ఖాయం. ఎలా కూడా చంపచ్చు. మళ్ళీ ఇంకో బ్రేకింగ్ న్యూస్. మన పాత బస్సి పాండుని ఎవరో అత్యంత కిరాతంగా చంపేశారట. థ్యాంక్స్ డి. పంతులు గారు నాన్ వెజ్ తింటారా? అప్పుడప్పుడు. పని మనిషి నువ్వు సిగ్గుపడతాటి, నిశ్చితార్థం అమ్మాయి గారి. అబ్బా అయ్యో, తలైతే ఒకసారి అల్లుడు గారిని చూడమ్మా. పో డాడీ, నాకు సిగ్గు. శివా చూడు. రే బ్రో, వాడికి మెప్పెడుతుంది, వదిలేరా? సారీ బ్రో, సిగ్గుతో నా గోల్డ్ అనుకుని నీ గోల్డ్ కొరుకుతున్నాను. శ్రీ 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 కలిదిండి కోటేశ్వరరావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ప్రియకు అయ్యా అల్లుడి గారి తండ్రి గారి పేరు. అల్లుడు గారు, మీ తండ్రి గారి పేరేంటో చెప్పండి. తండ్రి గారి పేరు తండ్రి ఎవరో తెలియదేమో. ఏయ్ నువ్వు నోరమై. బామ్మ, మ్యాటర్ అంత సీరియస్ గా ఉంటే నువ్వు నా నోట్లో బూంది వేస్తావా? అయినా ఇంతకాలం మా అమ్మ నాన్న ఎవరో నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పు 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 చెప్పు. నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. అయినా నీకు జనరల్ నాలెడ్జే లేదా? నీ మెడలో ఉన్న చైన్ తీసి చూడు. బామ్మ, మా నాన్న వచ్చిన అలాగే ఉన్నాడు. నువ్వే ఆడలాగా ఉన్నావు. అవును బామ్మ, ఇంతకీ వీళ్ళిద్దరిలో మా మమ్మీ ఎవరు? ఆల్వేస్ కీప్ లెఫ్ట్ అంటారు, కానీ మీ నాన్న కీప్ ని రైట్ లో ఉంచుకున్నారా. మీ నాన్న చెప్పులు కొన్నా కూడా జతగానే కొంటాడు. అవును బామ్మ, ఇంతకీ మనది ఏ ఊరు? బామ్మ ఏమైంది? అయ్యో గాజు పగిలిపోద్ది. బామ్మ బామ్మ, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందా? కాదురా, ఊరి పేరు అడగగానే రక్తం పొంగింది. సీనాపురం. బామ్మ, నీ వెంటనే వెళ్ళి మా అమ్మ నాన్న కలుసుకోవాలి. నన్ను ఆశీర్వదించు బామ్మ. ఆల్ ది బెస్ట్. కేవ్ కేక. మా అమ్మ నాన్న కలుసుకుంటే కేవ్ కేక. బాబు, మరి నిశ్చితార్థం అప్పటి వరకు ఆపండి. అల్లుడు గారు, వాడు ఏదో తెలియక ఈ రోజు ఆయన తెలియక అన్నాడు, రేపు మీరు తెలిసి అంటారు. చాలు, నాకు జరిగిన అవమానం చాలు. మా అమ్మ నాన్న తీసుకొచ్చిన తర్వాతే ఈ నిశ్చితార్థం జరుగుతుంది. అప్పటి వరకు ఈ ఫ్రూట్స్ ఫ్లవర్స్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టండి. మరి పంతులు గారిని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. పడతాడా? శివ, నేను రెడీ. పద వెళ్దాం. ప్రియా, నువ్వెక్కడికి? హీరో ఎక్కడుంటే హీరోయిన్ అక్కడే. ప్రియా, నేను వెళ్లేదారి రాళ్ళు రప్పలతో కూడింది. శివ, సుమోలు ఉన్నాయి కదా, పెళ్లికి ముందే హనీమూన్ కి అమ్మాయిని తీసుకెళ్ళు. మంచి కిక్కిచ్చే మాట చెప్పావా? ఇప్పుడు కిక్ వస్తుంది, హనీమూన్కి వెళ్ళి వచ్చా కొక్క వస్తుంది. ఏంటిది స్పీడ్ బ్రేకర్ సార్? కాదు, సీమ బ్రేకర్స్. సీమలోకి ఎంటర్ అయ్యాం కదా, సుమోలు కూడా ఎమోషనల్ అయ్యి దడేలు దడేలు మన గాల్లోకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాయి. ఊరొచ్చేసిందా? కాదు, పొలిమేర వచ్చింది. ఊర్లోకి ఎంటర్ అయ్యే ముందు ముద్దు సీన్లు ఏమైనా ఉంటే కానివ్వండి. ముద్దు సీనా? క్యారెక్టర్ డిమాండ్ చేస్తే లిప్ కిస్ కి కూడా నేను రెడీ. నీది ముంబయా
నేనన్నది లిప్ కిస్ కాదు, ల్యాండ్ కిస్. సేవాపురం. ఏయ్, ఏం చేస్తున్నావు? నా అనుమానం కరెక్టే, ఇది ప్యాడే. బాబు బాబు ఏమైందమ్మా? బాబు 5 నిమిషాలు, 5 నిమిషాలు మీ కాలు కలపకుండా ఇక్కడే ఉండండి బాబు. ఏ మీడియా వాళ్ళని తీసుకొస్తావా? అయినా నేను లెగ్ పెట్టింది నా ల్యాండ్ మీదే కదా. ఓ దేవుడు, అమ్మో. రేయ్, నువ్వు లెగ్ పెట్టింది ల్యాండ్ మీద కాదు, ల్యాండ్ మైండ్ మీద. ల్యాండ్ పైన? రేయ్, ఎక్కడికి? ఆగు. హలో 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 వెంకట్, మొన్న నాకు ఐ లవ్ యూ చెప్పావు కదా, అప్పుడు నో చెప్పాను, ఇప్పుడు ఆలోచించి చెప్తా. వాసిని, ఇంకా బాంబే పేర్లేదు, అప్పుడే సెకండ్ హ్యాండ్ అయిపోయినా. ఇక్కడ ఎవరైనా కాపాడే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఎవరైనా కాపాడే వాళ్ళు ఉన్నారా? కాపాడే వాళ్ళు ఉన్నారా? కాపాడే వాళ్ళు ఉన్నారా? ఇదేంటి ఎకోలో నా వాయిస్ ఇంకోలా వినిపిస్తుంది? అది నీ వాయిస్ కాదు, నీలాగే ఇంకొకటి అరిచాడు. సార్, నేను ఇక్కడ ల్యాండ్ మీద కాలు పెట్టాను, వచ్చి హెల్ప్ చేయరా? 2 రోజులు ఓపి పట్టండి, అదే అలవాటు అవుద్ది. అదేంటి సార్? అదంతే స్వామి, నేను పెట్టి 4 రోజులు అయింది ఇక్కడే. ఎవరి చేతుల్లో బాంబు కూడా భయపడుతుందో, ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలో, అతడే నిన్ను కాపాడడానికి వచ్చిన దేవుడు సిద్ధ. ఒక ఐడియా బాంబ్ టైం నే మార్చేస్తుంది. వాట్ ఎన్ ఐడియా స్వామీజీ. ఏందబ్బా బీపీ మిషన్ వేలిపోయా? 200 ఉండాల్సింది 600 ఉంది. పేల్దాం మరి. రాకెత్తు ఇంజెక్షన్ చేయాలి. ఇంజెక్షన్ చేసిన తర్వాత అరగంటకి కుడి తాగాలి. కుడితే నువ్వెవరో పశువుల డాక్టర్వా? మరి నువ్వు అనుకున్న మనుషులు డాక్టర్ అనుకున్నావా? అవు. అది నేను కదా, మా అన్న. ఆడు నేను హలో బెదర్స్. ఆడు మనుషులు డాక్టర్, నేను పశువుల డాక్టర్. ఆడిని నేను కాదురా ముర్రో అంటే ఎత్తుకొచ్చారు మీ దొన్నపోతాను. సరే ఎలా వచ్చాం కదా, రాకెత్తు ఇంజెక్షన్ చేస్తాను. అవతల చాలా గేదెలు నా కోసం వెయిటింగ్. చెడిక్ చెడిక్ చెడిక్. ఏమిరా చెడిక్కా? ఇట్రా. ఒరే దున్నా అన్నా వచ్చి నీ పట్టుకొని తోకెత్తు. దీనికి ఇంజెక్షన్ నేను చేస్తా. మనుషుల డాక్టర్ దొరకరమ్మంటే ఈయన దొరకొచ్చావా? నేనేమన్నా ఎరువు లెక్క కానొచ్చానా? ఇప్పుడు 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 సమ్మగుండది కదా. ఇంకా పోయి అఘోరాన్ని పిలుచుకురా పో. పోగబ్బెదవా. ఏంటిది? నా ప్రాణాలు కాపాడారు స్వామి, ఇక నుంచి మీరే నా గాడు, నేనే మీ డాగ్. ఫోన్లే శివ, డబ్బులు తీసుకోకుండా గొడుగు పడుతున్నాడు కదా, ఎంజాయ్ చేద్దాం. ఇంతకీ మీరు వచ్చిన పనేంటి స్వామి? అది సంగతి. ఏం చెప్పకుండా అది సంగతి అంటారండి స్వామి? ఫ్లాష్ బ్యాక్ చాలా పెద్దది, అందుకే ఫ్లాష్ లా చెప్పాను. అర్థమైంది స్వామి. అంటే మీరు మీ అమ్మ నాన్నల కోసం వచ్చారు అంతే కదా? తొడగొట్టడం నేర్చుకోకుండా సేవలు ఎలా బతుకుతావురా? తొడ కొట్టి కొట్టి తొడ పుండైపోయింది. నోరు మూసుకుని పదరా, మర్యాదకి వెళ్తావు లేదా? తొడగొట్టుడు పబ్లిక్ స్కూల్. పదండి స్వామి. 2 3 4 పిలు పిలు, come on. రండి సార్ రండి. నా పేరు కిషోర్ దాస్. అరే, విగ్రహం భలే మాట్లాడుతుంది. మాట్లాడుతుంది ఈ విగ్రహం కాదు, ఆ విగ్రహం. నేను ఈ స్కూల్ కి హెడ్ మాస్టర్ని. హలో, ఈయనెవరు? ఓనరా? కాదు, డోనర్. అప్పట్లో ఈ ఊర్లో రైల్వే స్టేషన్ లేదు. ఊరంతా ఈయన్నే రైల్వే స్టేషన్ గా వాడుకునేవారు. ఈయనే తొడగొట్టి రైళ్లను ఆపేవాడు, పంపేవాడు. ఒకరోజు ట్రైన్ ఆపడానికి ట్రాక్ మధ్య నిలబడ్డాడు. కాలెత్తాడు, చెయ్యి పైకెత్తి తొడగొడుతుండగా నడుము పట్టేసింది. తర్వాత ట్రైన్ ఏను కొట్టేసింది. అప్పటి నుంచి ఆయన జ్ఞాపకార్థం
ఈ స్కూల్ పెట్టి ఆయన కథనే సిలబస్ లో చేర్చాం. తొడగొట్టడంలో డిగ్రీలు ఇస్తున్నాం. వీళ్ళందరూ రేపటి నుంచి రైల్వే స్టేషన్ లో తొడగొట్టడం ప్రాక్టీస్ చేస్తారు స్వామి. మేడం, మీకు తొడగొట్టడం వచ్చా? రాదు. ఏ ఏం లేదు, తొడలు బాగున్నాయి. గంట క్రాష్ కోర్స్ ఉంది, నేర్చుకుంటారేమో అని. అదేమైనా పెద్ద ఎంసెట్ కోచింగ్? ఆయన ఇక్కడికి వచ్చింది ఫ్యాక్షన్ కోసం కాదు, మా పేరెంట్స్ వెతుక్కుంటానికి. పదా, ఎన్నిసార్లు చెప్పాను అది సేవలో కాదు. పొట్టి డ్రెస్ సార్, వేసుకోకూడదని. సార్, సార్. తెరుచుకో గూగుల్ తల్లి. రెడ్డి ఎనిమి నీ శత్రువు నీ ఊళ్ళోకి ఎంటర్ అయ్యాడు రా. ఆగండిరా, మీరెక్కడికి? అన్ని పట్టుకురావడానికి స్వామి. వాడు ఎలా ఉంటాడో మీకు తెలుసునా? వాందేం బాయా యా పశువుల డాక్టర్నో పనికి మానో తీసుకొచ్చాడు గబ్బు నాయాలు. వాడికి సంబంధించిన గుర్తులు ఏమైనా ఉన్నాయా? లేకేమి వాడు తల్లి కడుపులో ఉండగా తీసిన స్కానింగ్ రిపోర్ట్ ఉన్నది నా కాడ. చాలు, అది చాలు. జై గూగుల్ తల్లి. అచ్చు నా పొలికి, అమ్మయ్యా నా కొడుకే. అంటే ఇన్ని రోజులు మీరు నన్ను అనుమానించారా? చిచ్చి. సరే సరే, ఈ దరిద్రులను పట్టుకునే లోపు మన వెళ్ళి మన కొడుకుని కలుసుకుందాం. పద పద. వీడేవిరా తెల్ల సున్నం కొట్టిన గోడ లెక్కున్నాడు. చూడాల్సింది వెనక్ కాదు, ముందు చూడు. స్వామి, 25 నుండి మా అయ్య ఎవరని అడుగుతుంటే మా అమ్మ చెప్పట్లేదు స్వామి. ఇదిగో నా ఫోటో పెట్టి మా ఫోటో తీవా స్వామి. జై గూగుల్ తల్లి. అమ్మ గూగుల్ తల్లి, మా అయ్య బిల్ గేట్స్ బిల్ క్లింటన్ అయ్యేటట్టు చూడు తల్లి. గబ్బునాయాలా, ఈ వయసులో నీ అబ్బాయిడు కనుక్కొని ఏం బిగుతావురా? ఆస్తిలో వాట అడుగుతావా? ముందు పోయి వీని ఎతికి తోలుకరాపో. అలాగే. అమ్మ గూగుల్ తల్లి అగోరా, వారం దినాలు ఇచ్చి బుడ్రాజు అడ్రస్ లేడు. వాడు ఆడుంటాడు, గూగుల్ తల్లి అడుగు. జై గూగుల్ తల్లి. వేర్ ఇస్ బుడ్రాజు? బ్యాంకాక్ లో ఉన్నాడని చెప్తుందిరా గూగుల్ తల్లి. బ్యాంకాకా? ఫోన్లు. అన్న ఫోన్ రా. హలో అన్న. యారుండారా? ఎర్రటి ఎండలో రాజస్థాన్ ఎడారిలో ఆడి కోసం ఎదుగుతున్నాం అన్న. మరి గూగుల్ తల్లి ఏమిరా? మీరు బ్యాంకాక్ లో ఉండాలని చెప్తాంది. అక్క చెబుతుందా అన్న? అన్నా ఆడు ఈడికే వచ్చినాడు. నేను ఈ ఫోన్ పెట్టేదలికి మీరే ఉండల్లా, లేకుంటే మీ పెళ్ళాలందరినీ దొరకొచ్చి నేను ఈడ చేపించుకుంటా. శాండ్విచ్ మసాదు. వచ్చేస్తాం అన్న. నా పెళ్ళంతో మసాజ్ చేయించుకుంటాడంట, ఓసారి చేయించుకొని చూడమను. దోలు తీరుద్దు ముసలుడికి. ఆ తిక్కల రెడ్డి మనుషులు